సో ఓజీ ఫైనల్ షూట్ లో ఉంది, ఇంకా 20 days షూటింగ్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మంత్ ఎండింగ్ లోనో మధ్యలో ఎప్పుడో జాయిన్ అవుతారట. ప్రస్తుతంగానే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఇవాళ స్టార్ట్ అయిపోయింది. 1 week మాత్రమే ఉంది హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ ఉంటది అన్నట్టు. సో బ్యాంకాక్ షెడ్యూల్ లో ఆయన ఆ టైంలో ఉంటారో తెలియదు. ప్రస్తుతానికి అయితే మాత్రం సుజిత్ బ్యాంకాక్ వెళ్ళిపోయిన అక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా, షెడ్యూల్ నడుస్తుంది. ఇంకో న్యూస్ ఏంటంటే ఓజీ సినిమా ఎండింగ్ లో ఒక పెద్ద స్టార్ ఉంటాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ. నేను కూడా అయినా అది వేరే విషయం కానీ, అసలు ఎందుకు అంటే మనకి వాజీ రిఫరెన్సెస్ అన్ని మనకి టీజర్ లో అక్కడక్కడ బయట రివీల్ అయిన ఫోటోస్ అన్నిట్లో మనకి వాజీ కనబడుతుంది. వాజీ ఏంటి, సాహోలో వాజీ సిటీ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ ఆల్సో సాహో క్రాస్ ఓవర్ విత్ ఓజీ ఉండొచ్చే ఛాన్స్ అంటే సేమ్ డైరెక్టర్. అండ్ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో మల్టీ స్టార్ చేస్తే ఎవరెవరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ అన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, మ్యాగ్నెట్స్ లాగేసినాయి అనమాట అన్ని. సో క్వశ్చన్ ఏంటంటే నిజంగానే ప్రభాస్ ఓజీలో ఉన్నాడా అంటే మాత్రం ఐ డోంట్ నో. ఇది చెప్పడానికి ఇంతసేపు ఆరా సొల్లు బాగింది అనుకోకండి. బట్ ఎందుకు మావాడి థియరీలు రాస్తాడు. ఇప్పుడు పాసిబిలిటీ ఉందంటే పాసిబిలిటీ డెఫినెట్ గా ఉంది. ఈవెన్ ఆ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరు ఇంకా ప్రభాస్ అని లేచేసారు. డివివి వాళ్ళు సడన్ గా ఏంటి సల్లగా ఒక మీ మొదలు జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దీని గురించి ఎవడు మాట్లాడుకోవట్లేదు. నేను చూసిన ఓరే అసలు దానికి పైన ఏమీ రాయలే, మేము పెట్టినందుకు దానికి సంబంధం లేదు, జరిగింది. అప్పటికి ప్రభాస్ ఓజీ పెద్ద స్టార్ వస్తున్నాడు అని చెప్పేసి బాగా పిండుతున్నారు. అసలు మామూలుగా రావట్లేదు. ట్విట్టర్ అంతా మోతం అయిపోతుంది. ఈ మీమ్ ఇప్పుడు లైవ్ కి ఇప్పుడు జనరల్గా లైక్ ఈ మీమ్ వేసిన తర్వాత నాకు ఆలోచిస్తుంది, ఈవీవీ సైలెంట్ గా లేడని చెప్తున్నాడా అని ఫీలింగ్ ఉంది. ఒకటి నాకైతే అనిపిస్తుంది. ఒకటి చెప్తా నేను, ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఉన్నారు లేరు అని చెప్పేసి. ఉంటే బాగుంటది, ఉంటే ఎట్లుంటది అని చెప్పేసి ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుకుందాం. కానీ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి. ఉంటే మాత్రం ప్రభాస్ అయినా నాని అయినా ఉంటాడు నా ఫీలింగ్. నాని బికాస్ ఆఫ్ నాని సుజిత్, మేబీ డివివి చేస్తుంది అది నాని సుజిత్, అది కూడా చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో జరిగితే నాని అని ఉంటాడు, లేకపోతే ప్రభాస్ అని ఉంటాడు. పెద్ద స్టార్ అన్నారు, నాని కూడా పెద్ద స్టారే. ఎవరు వచ్చినా షట్ చేయించుకుంటాం కదా క్లైమాక్స్ లో, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఒకటి అనుకున్నా గానీ ప్రభాస్ కనుక ఓజీలో ఉంటే, నేను 1 year బ్యాక్ ఒక థియరీ చెప్పిన. జాకీ ష్రాఫ్ ఏంటి రాయ్ క్యారెక్టర్ సాహోలో మన ప్రభాస్ వాళ్ళ ముంబై నుంచి వస్తాడు. ముంబై నుంచి సేమ్ ఏరియా అనుకుంటున్నాను. ఈ టైం ఫ్రేమ్ మళ్ళీ ఇదే ఈ టైం ఫ్రేమ్ కాదులే, ఆయన 1980s లో జరుగుతుంది. అది 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం సంథింగ్ అంటారు. అదే కొంచెం అట్టి అవుతుంది కావచ్చు. ఆ టైం ఫ్రేమ్ లో సేమ్ ఏరియాలో ఎప్పుడైతే ఇట్లా మనకి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్ను పట్టుకొచ్చి ఆ పొగలకించి బయటకు వస్తారు, ఆ ఏరియాలోనే యాక్సిడెంట్ అయిందని నాకు అనిపిస్తుంది సాహోలో. సాహో అది ఇండియాలో కాదు యాక్సిడెంట్ అయింది, అది ముంబైలో అయింది బ్రో. మళ్ళీ ఇన్ని రోజులు యాక్సిడెంట్ సాహోది మరే సాహో ముంబైలో అయిందిరా. అయితే వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ రాయ్ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్, ప్రభాస్ క్యారెక్టర్ వాళ్ళ బాబాయ్ ఓజీ అనే ఫీలింగ్ లో నేను. ఒకవేళ ఇదైతే ఐమ్ టెల్లింగ్ యూ వాజీ అండ్ ఎవ్రీథింగ్ అంటున్నారు. ఏజ్డ్ కాదు క్లైమాక్స్ లో ప్రభాస్ ఇప్పుడు లైక్ కరెంట్ లుక్ లో వచ్చి ఏజ్డ్ పవన్ కళ్యాణ్ గారు లైక్ గ్రే హెయిర్ తో చైర్ లో కూర్చొని బాబాయ్ సాహో ఫైనల్ లో ఉంటా చూడు, అలాంటి లుక్ తో వస్తే మస్తు చాలు. పిన్ని ప్రియాంక కాదు, ఇంత టెర్రర్ చూపించాక ఇప్పుడు మనకు పుష్పలో రష్మిక ఎలాగో ఓజీలో ప్రియాంక కూడా అలాగే అవుతుంది. సో మీరేం భయపడకండి. అవును చాలా శ్రద్ధ కప్పలేదు. దీంట్లో చూడు 10 ఏళ్ల క్రితం అని 10 ఏళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడంటే ఏంటి, హీ లాస్ట్ సంథింగ్. సో ఎవరిని లాస్ట్ కన్వీనియంట్ చాయిస్ ఇస్ ప్రియాంక. ఎందుకు ప్రతి సినిమాలో హీరోయిన్ చచ్చిపోతాను బొక్కల థియరీ పెట్టుకుంటాను. ప్రభాస్ ప్రియాంకని పిన్ని అని పిలవకుండా ఉండటానికి నేను ఎన్ని క్యారెక్టర్లు అని చంపుతాను, నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. అరే ఇది నా థియరీ రా, అట్లయితే థియరీ అయినా మన థియరీ అయినా కానీ బయట జరిగే థియరీ ఇదే బాబు. ఒకవేళ ప్రభాస్ వాళ్ళ బాబాయ్ ఎందుకంటే రాయ్ వాళ్ళ తమ్ముడు చాలా రోజుల తర్వాత, రాయ్ చనిపోయిన తర్వాత అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే ఇంకా చూసుకో. నెత్తర కమరేగే నహంగ్రిచి తవిత్ సాహో వాజీ సిటీ నేలుతున్న సాహో ఇప్పుడు ముంబైకి. వాజీ సిటీ వద్దు, ముంబైకే తీసుకురా. ఐ వాంట్ వాజీ అంటే లైక్ సాహో 2 పెడితే అది ఐ వాంట్ సాహో 2 డన్ వెరీ వెల్. బాగా చేస్తే సాహో వెరీ వెల్ డన్, బాగా చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. సాహో 2 చేస్తున్నట్టే ఐ థింక్. కాదు ఇప్పుడు ఆల్రెడీ సాహో అనేది మన తెలుగు స్టేట్స్ కంటే హిందీలో బాగా పేలింది. వాళ్ళకి ఎందుకు నచ్చిందో నాకు అర్థం కదా, బట్ స్టిల్ బాగా పేలింది అది అక్కడ ఆడిందంటే. మరి సాహో అంటావు అది కూడా పోస్ట్ బాహుబలి. అసలు ప్రభాస్ నెక్స్ట్ మూవీ వచ్చిన ట్రైలర్లు అదంతా, అరే వాళ్ళు ఏ రీజన్ చెప్పకుండా సాహో 2 అని అనౌన్స్ చేసి ఫిల్మింగ్ చేస్తే సచ్చినట్టు పోయి చూస్తాం, వేరే ఏం లేదు ప్రాబ్లం. సాహో 2 వచ్చిందంటే డెఫినెట్లీ చూస్తాం రా. 420 కొట్టింది, 420 430 కొట్టింది సినిమా. మామూలు కాదు, చిన్న విషయం కాదు అది. డెఫినెట్లీ వేరే లెవెల్ ఉమ్మేస్తుంది బాగా. అప్పుడు ఆ టికెట్ రేట్లతో ఆ టికెట్ ప్రైజులతో అప్పుడు పెంచలేదు. 215 175 ఉంది మల్టీప్లెక్స్ అప్పుడు సావచ్చినప్పుడు. నేను 250 270 లో కొనుక్కున్నప్పుడు పంజాబ్ లో చూసినప్పుడు 270 ఉండే. పంజాబ్ లో మనం కొన్నావులే.
మనం కాదు, నువ్వు కన్నావు, నేను కాదు. నువ్వు పోలేగా, ఏడుపు చూసుకుని కూర్చున్నాను. బట్ నిజంగా లైక్ ఓజీ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సాహో ఎట్లున్నా లేకుంటే ఇప్పుడు ఓజీకి మనం బాగా ఉవ్విల్లూరిపోతున్నాం కానీ కరెక్టే, కానీ సాహోలో చాలా పెద్ద పెద్ద మిస్టేక్లు చేసిండు మన సుజిత్ అన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ రిపీట్ చేయకూడదు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ అంత బాగా చేయలేదు. సో అది కనుక ఓజీలో బాగా చేసి దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత, లేదు నేను సాహో 2తో వస్తున్నా, ప్రభాస్ తోటి చేస్తున్నా, మల్టీ స్టార్ విత్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఉందనుకో, ఇంకా ఇక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఇప్పుడు ఓజీ తర్వాత మళ్ళీ సినిమా చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో భయ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇప్పటికే వదిలేండి రా బాబు, నేను నాకు పరిపాలన ఉందిరా, నేను పని చూసుకోవాలరా అని అంటారు. తెలుసా తెలియదు నీకు అది? యూబీఎస్ షూటింగ్ రెడీ అవుతున్నారు కానీ అది ఎప్పుడైతే కానీ లైక్ ఏదున్నా కానీ ఓజీలో ప్రభాస్ ఉంటే మాత్రం ఇట్లుంటే హ్యాపీ. లేదు అంటే లైక్ ఒక కట్టు ఉండాలిరా ఎండింగ్ లో, ఇట్లా ఏదో జరిగింది సినిమాలో, ఏదో జరుగుతా ఉంది ఇక్కడ వచ్చేసి ఏమైంది అసలు ఓజీకి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం ఏముందో, లేదంటే లైక్ ఓజీకి ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని కాపాడడానికి వాడు వస్తున్నాడు అంటే, ఏడి 2 years బ్యాక్ ముంబైలో రాయ్ చనిపోయాడు, యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసి చంపేశారు, వాళ్ళ కొడుకు వాజిని ఇప్పుడు వెళ్తున్నాడు, అతని పేరే సిద్ధార్థ్ రంధన్ సాహో అనుకుంటే కట్ అయిపోయింది అనుకో సినిమా. అది మస్తుంటది. ఆర్ మేబీ బయట ఎవరు కొంతమంది అపోజ్ చేసి కొంతమంది చంపేసేస్తాడు, అయితే ఒకడు వచ్చి లోపలికి వచ్చి ఓజీ నిన్ను కలవడానికి ఎవరు వచ్చారంటే, ఎవరంటే మీ అన్నయ్య కొడుకు అని చెప్తున్నాడు. నేను అన్నయ్య కొడుకు అని చెప్పేసి ఏదో అన్నారా బ్రో, మరీ బాగుంది బ్రో, ఉంచుకుందాం బ్రో టైం పాస్ కి, థియరీలే కదా, వీఆర్ నాట్ రియల్లీ సేయింగ్ రైట్, బట్ ఇట్స్ ఆల్ ఎక్సైట్మెంట్, మన హ్యాపీనెస్. సో ఇట్స్ ఓకే. ఒకవేళ జరిగితే మాత్రం చచ్చిపోతారు దానికి కూడా 1200 పెడితే మేము నోనే చెప్తాం, 600 పెడితే మేము నోనే చెప్తాం. అంటే మేము వెళ్ళమని చెప్పట్లేదు, ఆ రేటు కరెక్ట్ కాదని చెప్తాం, మేము కట్టెళ్తాం సిగ్గు లేకుండా, అది సిగ్గు లేకుండా కట్టెళ్తాం మేము. దీనికే కాదు, పుష్పకైనా వెళ్తాము, ఏ సినిమాకైనా సిగ్గు లేకుండా కట్టెళ్తాం చెప్పిన డబ్బులకి. మాలంటే ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక స్నైపర్ ఒక లుక్ తో చూస్తాడు, అది ఒక లీడ్ అవ్వచ్చు సాహో 2కి, అది సాహో 2కి లీడ్ అవుతుంది, ఓజీ కాదు కదా. నేనేమంటున్నా ఓజీ నాకు సాహోలో నచ్చని సీన్లు చాలా ఉన్నాయి, ఆ క్లైమాక్స్ అసలు నచ్చదు. అదే శ్రద్ధ హగ్ చేసుకునేది అబ్రప్ట్ వస్తుంది, అదని కాదు, అప్పటి వరకు రాయ్ అది ఇది అని చెప్తా, సడన్ గా రాయ్ దేవుడు అయిపోయాడు. ఫిలాంథ్రపీ ఏంటి, హాస్పిటల్ కట్టి ఏడ్రా పిచ్చిలేసిన ఫీలింగ్ వస్తాడు కాదు. ఓపెనింగ్ ఏదో సమ్ ఇల్లీగల్ స్టఫ్ కోసం సిగ్నేచర్ చేయడానికి ఆ మినిస్టర్ చేయగాల్చి పడేసేసి అంత చేస్తాడు, రాయ్ అక్కడే ఉంటాడు, అంత చేస్తాడు, కానీ సడన్ గా రాయ్ దేవుడు అయిపోయాడు. ఆ రోజు అలా ఎందుకు చేశారంటే ఈ రోజు ఇలా చేయటం కోసం అంటారు. అట్లాంటి వద్దు కానీ, బట్ చూడాలి ఎట్లుంటదో. బట్ ఒకవేళ జరిగితే సాహో క్రాస్ ఓవర్ ఓజీ అయితే మాత్రం నేను చొక్కాలు ఎన్ని వేసుకుంటాను చింపుకోవడానికి ఆ రోజు అయితే మాత్రం రియలీ ఎక్సైటెడ్. ఒకవేళ జరిగితే మాత్రం నాకైతే మాత్రం ఉండదనిపిస్తుంది ప్రభాస్ ఉండడు అనిపిస్తుంది. డివివి ట్వీట్ అయిపోతే నీకు వచ్చే కాన్ఫిడెంట్ ఉంటుండే, డివివి ఆ ట్వీట్ కాదు. ఇక్కడ ఈ ఈవెన్ ప్రొడక్షన్ అంటే మనం థియరీస్ నిజ నిజాలు కాదు, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అని అనుకుంటే ఏముంది, యూవీ నుంచి పర్మిషన్ సాహో లైసెన్స్ తెచ్చుకోవడానికి పెద్ద విషయం కాదు. ఐ థింక్ సాహో యూవీఎన్ ప్రభాస్ ఇచ్చే అంటాడు, అంతమించి ఏమంటావు. సో కానీ మోర్ రియాలిటీగా మాట్లాడుకుంటే ఇప్పుడు సుజిత్ నాని ఎక్స్ సుజిత్ సినిమా పైప్ లైన్ లో ఉండి దాన్ని పుష్ చేసి ఆ ప్లేస్ లో హిట్ 3ను దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు పుష్ చేశారు అంటే ఆల్రెడీ ఈ పాటికి ఓజీ రావాల్సింది, ఓకే, కానీ ఓజీ రాలేదు, ఓజీ పోస్ట్ పోన్ అవుద్దని తెలుసు. మేబీ అదే రీజన్ నాని ఎక్స్ సుజిత్ అంటే ఇట్ వాస్ సపోజ్ టు కమ్ ఆఫ్టర్ ఓజీ కదా. సో వీళ్ళు ఇప్పుడే షూటింగ్ చేస్తే ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే షూటింగ్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏదో మార్చ్ లోనో ఏప్రిల్ లో వచ్చుద్ది అనుకుంటాం. సో మేబీ రెండు కనెక్టెడ్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే రెండు అండర్ సేమ్ ప్రొడక్షన్ హౌస్, సేమ్ డైరెక్టర్. అండ్ సాహో అనేది ఓవరాల్ స్టోరీ ఫ్లాడ్ స్టోరీ. సో నువ్వు దాన్ని ఎంతవరకు దాన్ని ప్రాపర్ కనెక్ట్ చేద్దాం అనుకుంటావు, దాంట్లో ఒక పార్ట్ ని తీసుకొచ్చుక నువ్వు దాన్ని అది క్లోజ్డ్ లో డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఓజీలో లైక్ దీంట్లో ఉంది కదా వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని, అలా తీసుకొని చూపించుకుని దీంట్లోనే నాని తీసుకొచ్చుకుని ఓకే కీప్ ప్రభాస్ సైడ్, కానీ కావాల్సినప్పుడు యూజ్ చేసుకో ఫ్యూచర్ లో ఎప్పుడో, బట్ ఇప్పుడే యూజ్ చేయాలా మేబీ.